ఇంకేదన్నా రకాలైన మచ్చ విజయవాడకు కానీ విజయవాడ బిల్లు తెచ్చాను నన్ను నాకెందుకు టికెట్ డినై చేస్తాడు మీరు అసలు చంద్రబాబు ఏ పారామీటర్లో నాకు టికెట్ డినై చేస్తాడు చంద్రబాబు మీరు చెప్పండి యాజ్ ఎ యాజ్ ఎ జర్నలిస్ట్ అండ్ సీనియర్ నేషనల్ మీడియా జర్నలిస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టెల్ మీ వన్ రీజన్ because you are all our journalist friends, tell me one reason, single reason why Chandrababu Naidu should deny me a ticket. You have to answer that first. Means before answering he denied me a ticket, you have to answer to me why he denied me a ticket and what is the reason for denying it. You tell me. You have to tell me. That is the question. I never accused him. I told him. I advised him as a well-wisher of the party. What did I do? No, I never promoted that. See, okay, it is actually his choice. She was working in Tata Trust. So he called her personally, Amma, this Mayor General, you have to come. ఇక్కడికి వచ్చి నువ్వు పని చేయాలి వేరే వాళ్ళ భార్యను పెడుతున్నారంట ఆ పరిస్థితి వస్తే కనుక విజయవాడ ముంచేస్తాడు అతను నువ్వు రావాలంటే 3 రోజులు ఆయన పర్సనల్గా అమ్మాయికి ఫోన్ చేసి బతుకు నేను కనీసం అమ్మాయి మీరు చూడండి ఆ అమ్మాయి నామినేషన్కి వెళ్ళలేదు కనీసం ప్రచారానికి కూడా వెళ్ళలేదు నేను ఆ డివిజన్లో మీరు కావాలంటే రికార్డ్ చెక్ చేసుకోండి అక్కడ ఐ డింట్ గో టు నామినేషన్ ఆల్సో సో అట్లా నేనేం ప్రమోట్ చేయలే ఇప్పుడు కూడా తను మన ప్రజాన్ని రాజీనామా చేసింది నేను అందరం చెప్పేసాం ఆ రోజు ఆయన తీసుకొచ్చి పెట్టాడు షీ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ పాలిటిక్స్ ఇప్పుడు ఒకటి పాలిటిక్స్లో రావటం తప్పు కాదు కానీ వర్త్ ఉండాలి ఆ సాక్రిఫైస్ ఉండాలి వాట్ ఈజ్ ది సాక్రిఫైస్ ఇప్పుడు ఎంటర్ ఆడారు చేసిన నాళ్ళు ఆయన పనిచేస్తున్నాడు వచ్చాడు పార్టీ పెట్టాడు చేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి సరే కాంగ్రెస్ కాదంది సొంత పార్టీ పెట్టుకున్నాడు నిలబడ్డాడు కష్టపడ్డాడు కింద పడ్డాడో మీద పడ్డాడో బతిమాలుకున్నాడో ప్రజలను ఆకర్షించుకున్నాడో రైట్ రాయల్గా 151 సీట్స్తో ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వు కూడా తప్పేం లేదు బట్ నీ దగ్గర వాట్ ఈస్ ది సాక్రిఫైస్ దట్ యువర్ డూయింగ్ అంటే 2014 వరకు బ్యాక్గ్రౌండ్లో ఉండి తండ్రి అధికారంలో రాగానే ఎమ్మెల్సీతో వచ్చి అధికారంలోకి వచ్చి నువ్వు మా అందరి మీద కమాండ్ చేస్తూ సీనియర్ లీడర్ల మీద ఇదేదో నీ ప్రొపరైటరీ అన్నట్లు ఓకే అయిపోయింది అక్కడికి పోనీ 2019లో నువ్వేదైతే అమరావతి ఇదంతా డెవలప్ చేసావున్నావో నీకు సీట్ ఇచ్చాడు మీ నాన్నగారు లేదా పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ తాతగారి పేరు వాడుకున్నావు మీ నాన్నగారి పేరు వాడుకున్నావు గెలిచాడా అంటే ప్రజలు నిన్ను రిజెక్ట్ చేశారు నువ్వు రిజెక్ట్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఇతన్న సక్సెసర్ అంటే పార్టీలో ఎట్లా నడుస్తుంది నువ్వు సక్సెస్ఫుల్గా అతను ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు ఎన్నేళ్ళు కష్టపడ్డాడు ఇప్పుడు ఆయన 70 ఏళ్ళు ఆయన నాకు తెలిసి 1-2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో సమానం ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అటువంటి ఓవర్ నైట్ నేను లీడర్ని అయిపోవాలి వీళ్ళ మీద అందరి మీద బాసిజం చేసేయాలి మార్కెట్లో టికెట్స్ ఫర్ సేల్ అని బోర్డు పెట్టుకోవాలి అంటే నాలాంటి వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరు నువ్వేదైనా మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రజలు నేను అనుకోవడం ప్రజాత్మను నా మీద పట్ల ఉంది నువ్వు కాకపోతే ఇంకోటి నా ఐడియాలజీ అయితే డిఫరెన్స్ ఎక్కడ ఉన్నది నా ఐడియాలజీ నా జెండా కానీ ఎజెండా కానీ విజయవాడ అది ఎప్పుడు అట్లాగే ఉంటుంది అది సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కేసినేని సార్ ఇక్కడ సార్ సతీష్ సార్ కేసినేని శివనాథ్ చేసిన చీటింగు క్రిమినల్ హిస్టరీ అంతా వివరించారు కానీ మీరు బ్యాంక్ స్కామర్ అని మీరు బ్యాంకులకు ఎగ్గొట్టారని చెప్పి మీ మీద రోజు శివనాథ్ కానీ బోండా బొమ్మ కానీ లేకపోతే ఇంకా సోకాల్ టీడీపీ లీడర్స్ అందరూ కూడా అలిగేషన్స్ చెప్తారు ఈ వేదిక నుండి వాళ్ళకి ఏమన్నా మీరు ఓపెన్ డిబేట్కి ఛాలెంజ్ చేయగలరా ఒక క్వశ్చన్ సార్ రెండోది టీడీపీ జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ప్రధానమంత్రి ఫోటో కానీ బీజేపీ బొమ్మ కానీ వేసుకోవడానికి డిఫరెంట్గా అది డిఫరెంట్గా పెట్టుకున్నాం మళ్ళీ మైక్ రాదేమని రెండు అడిగారు మీ దగ్గర పెట్టుకోండి మైక్ ఓకే ఏంటంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు వాళ్ళు ఏమంటున్నారు నేను బ్యాంకులకి ఎగ్గొట్టాను అని చెప్పి అంటున్నారని మీరు అన్నారు మీ క్వశ్చన్ ఇప్పుడు నేనేం చెప్పాను ఈ డాక్యుమెంట్స్ అని తీసుకొచ్చా కదా మీకు కూడా సాఫ్ట్ కాపీ మీరు రీసెర్చ్ చేయండి నేను అఫిడవిట్లో నా ఎన్నికల అఫిడవిట్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి 28 కోట్లు ఎంతో అంటే కొంచెం వడ్డీలు అడిట్ అవుతూ ఉంటాయి నేను రుణం ఉన్నా అది నా అఫిడవిట్లో ఉంది అట్లాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్కి 3 కోట్లు అప్పు ఉన్నా ఈ రెండు తప్ప నేను ఈ ప్రూఫ్ ఆఫీస్లో ఎవరికి అప్పులేను నేను కానీ
నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా అల్లుళ్ళు కానీ, ఈవెన్ అల్లుడిని కూడా కలుపుతాను నేను. పోనీ ఈ భూప్రపంచంలో ఎవరన్నా వచ్చి కేసునేని అని నాకు అప్పుడని రుజువులు చూపించమనండి. ఇప్పుడు ఊరినే వేగ్ ఎలిగేషన్స్ వేరు, నేనేం వేగ్ ఎలిగేషన్ ప్రతిదానికి ఒక రికార్డు ఒక డాక్యుమెంట్ చూపించాను మీకు, చూపించమండి. ఇప్పుడు నేను టీడీపీలో ఉన్నంతకాలం నేను మంచోడిని అయిపోయి నేను బయటికి రాగానే నేను బ్యాంకులకి అకౌంట్ అంటే ఒక్క బ్యాంక్ అయినా ఇప్పుడు సుజనా చౌదరి గారు అన్నాడు, ఇదే ఈనాడు రాసిందిగా కొన్ని వేల కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టాడని, ఇదే ఏబిఎన్ రాసిందిగా 5700 కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టాడని, ఇదే TV5 చెప్పిందిగా, నేను చెప్పలా. నా మీద అక్కడక్కడ ఉందా ఒకటి, ఏదైనా బ్యాంకు సిబిఐ కేసులు వేసిందని కానీ, ఈడీ కేసులు వేసింది కానీ, బ్యాంక్ ఏదైనా బ్యాంకు నా మీద కేసు ఫైల్ చేసిందని కానీ. ఇప్పుడు అట్లా ఏంటంటే రకరకాల ఎలిగేషన్స్ చేస్తారు, ప్రతిదానికి ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. నేను నాకేం అప్పులు ఉన్నాయో నేను నా అఫిడవిట్లో, మరి ఇంకో ఎక్స్టెన్షన్కి వెళ్ళి నేను ఏం చెప్తున్నా అంటే, నాకు 2 కుమార్తెలు 2 అల్లుళ్ళు, నేను నా భార్య, వీళ్ళెవ్వరి పేరు మీద అన్నా నేను చెప్పిన దానికంటే భిన్నంగా ఉంటే మీరు చెప్పండి. సో వేగ్గా ఏముంది, ఇప్పుడు నేను చెప్పొచ్చు రతన్ టాటాకి 20,000 కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టాను, నమ్ముతారా ఎవరన్నా? అలాగే ముఖేష్ అంబానీ ఎగ్గొట్టాడని చెప్పొచ్చు, నమ్ముతారా? సుజనా చౌదరి ఎగ్గొట్టాడని నమ్ముతారు, అవునా? దానికి ఇప్పుడు ఏదో వేగ్గా ముందే కేసునేని మా మీద ఈ చెప్తాడు కాబట్టి మేము ముందే చెప్తే ఏదో ప్రజలు నమ్ముతారని, ప్రజలు నమ్మరు. ప్రజలకు కేసునేని ఏంటో 10 ఏళ్ళ నుంచి తెలుసు. సరే, అంతకుముందు బిజినెస్ మ్యాన్గా ఏదైనా కానీ ఇప్పుడు నేనేంటంటే అర్థంతరంగా బస్సులు ఆపా కొన్ని కారణాల వల్ల. దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు, లోకేషే. నాది ఎన్నో ఏళ్ల బిజినెస్ అది. సో దాంట్లో మీకు ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కానీ బస్సు ఇండస్ట్రీ కానీ తెలిస్తే ప్రతి 4 ఏళ్లకి ఒక బస్సు మేము కొత్తది, ఈ బస్సు తీసేసి కొత్త బస్సు వేయాలి. దాంట్లో ఏంటంటే ప్రతి ఎప్పుడు లోన్స్ ఉంటాయి. నేను అర్ధంతరంగా బస్సులు ఆపినప్పుడు నేను నా ఆస్తులు అమ్మి, నేను హైదరాబాద్ జూబ్లీస్ 27లో నా ఇల్లు ఉంటుంది, అది అమ్మి కట్టాల్సిన వాళ్ళకందరికీ కట్టాను. ఇప్పుడు నాకు హైదరాబాద్లో ఒక్క చిన్న కమర్షియల్ ప్రాపర్టీ తప్ప హైదరాబాద్లో ఒక్క ప్రాపర్టీ కూడా లేదు. ఇవాళ ఆ రోజు నేను నా అఫిడవిట్ చూడండి, ఆ రోజుకి అప్పులోనే, నేను బస్సులు ఆపినప్పుడు అప్పులోనే, అది బిజినెస్ అప్పులు, రొటీన్ బిజినెస్లో తీర్చుకుంటూ ఉంటాం. కానీ అర్థంతరంగా మేము ఆ బిజినెస్ ఆపాల్సి వచ్చినప్పుడు, అప్పులు కట్టాల్సి వచ్చినప్పుడు నిలబెట్టి నా ఆస్తులు అమ్మి, నా ఇంటితో సహా చెప్తున్నా కదా, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 27 హైదరాబాద్లో నేను నివాసం ఉంటున్న ఇంటితో సహా అమ్మి నేను అప్పులు కట్టా. అంత నిజాయితీ నాది. ఇప్పటికే ఉంది అప్పు. అదేంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఒక 28 కోట్లు, అట్లాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్కి ఒక 3 కోట్లు. అది నా అప్పులు. నా ఆస్తులు కూడా దాంట్లోనే ఉన్నాయి. సార్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. టీడీపీ జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ ఇన్ఛార్జ్ కనీసం మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇష్టపడకుండా తోసేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు బీజేపీ కానీ నరేంద్ర మోడీ కానీ ఆ మేనిఫెస్టోకి మా ఆమోదం లేదని ఒక సంకేతాన్ని ఇచ్చారు? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఆ పార్టీల మధ్య కూటమిలో? అంటే 2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు 650 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలా. అది ఖచ్చితంగా బీజేపీ నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఉంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో ఉన్నారని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లా. కాబట్టి ఈయన ఈ హామీలు ఇస్తాడు, నెరవేర్చడు. దానివల్ల బీజేపీ పార్టీ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. వాళ్ళు ఏదైతే క్రెడిబిలిటీ ఉందనుకుంటున్నారో అది నేను చెప్పే క్రెడిబిలిటీ కాదు, వాళ్ళు అనుకునే క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ఇతనికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని భావించినట్టున్నారు. అందుకనే దాంట్లో వీళ్ళు భాగస్వామి కాలేదని చెప్పి నా భావన. థ్యాంక్ యూ. హలో సార్, గతంలో మీ ఆఫీస్ పక్కన ఉత్తరంలో ఒక స్థలాన్ని కబ్జా చేయబోయారని ఆనాడు మీ మీద ఆరోపణలు వచ్చినాయి. అది ఎంతవరకు వాస్తవం? ఆరోపణ నిజమా? అది ఆరోపణ నిజమో చాలా పెద్ద ఇష్యూ అయ్యింది ఆ రోజు. ఏమి అవ్వాలి ఆ ఇష్యూ, అది ఆరోపణ అని మీరే అంటున్నారు. ఆ సైట్ అక్కడే ఉంది. ఆ ఓనర్ బొమ్మదేవ సుబ్బారావు, మీరు వెళ్ళి అడగొచ్చు, బెంచ్ సర్కిల్ దగ్గర ఉంటాడు ఆయన. నాని కబ్జా చేసాడు లేదంటే ఆయనే చెప్తాడు.
ఒక కమ్యూనిటీ బాగా ఎగెనిస్ట్ చేసింది ఆ రోజున మీకు వ్యతిరేకంగా. ఆ? ఒక కమ్యూనిటీ కమిటీయా? కమ్యూనిటీ ఒక కులం. అవన్నీ పిచ్చి మాటలు. ఒక కమ్యూనిటీనో ఒక ఇదో వ్యతిరేకించడం అనేది తప్పు. ఇవన్నీ ఏదో గాలి కవర్లు. ఆ సైట్ అక్కడే ఉంది. ఆ ఓనర్ బొమ్మదేవర సుబ్బారావు, మీకు ఫోన్ నెంబర్ ఇస్తా కావాలంటే నేను వెళ్ళి కేసుని నాని ఈ సైట్ కబ్జా చేసాడు లేదని అడగండి. అడిగిన తర్వాత నా దగ్గర రండి, మళ్ళీ సమాధానం చెప్తాను నేను మీకు. రెండో క్వశ్చన్, రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మీరు పార్టీ మారుతారా? అసలు అధికారంలో వస్తుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? వస్తే రాదు. అసలు వస్తే నేను ఎందుకంటాను, ఎందుకంటే ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు ఏంటంటే ఇవాళ మీకు ఏ పారామీటర్లో తీసుకున్నా సంక్షేమం, ఇవాళ మొన్నటిదాకానేమో 6 నెలల ముందు వరకు అసలు బ్యాంక్రప్ట్ అయిపోయిన స్టేటు, శ్రీలంక చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాలు వేస్ట్ అని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఇవాళ దానికి 2 రెట్లు 3 రెట్లు సంక్షేమ పథకాలు ఇస్తారంటున్నాడు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఇంతకుముందు 650 హామీలు ఇచ్చాడు ఆయన, ఒక్కడు కూడా అమలు పరచలేదు. ఈసారి 6500 హామీలు ఇచ్చా మేము నమ్మే పరిస్థితులు లేవని చెప్తున్నారు. అసలు మీరు మైండ్లోంచి ఆలోచన తీసేయండి. ఇది తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షను. వాళ్ళకు అంటే నాకు ఎవరు చెప్పలేదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ వాళ్ళ ఎందుకు తెలుగుదేశం పార్టీతో కలిసిందంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకమో లేకపోతే ఆయన మీద ఇష్టం కాదు. రేపు ఫ్యూచర్లో 24 తర్వాత చిత్తుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షను. కాబట్టి ఈ పార్టీని ఇవాళ నుంచి అలయన్స్లో ఉంటే కనుక రేపు మర్జర్ ఈజీ అవుతుంది, టేక్ ఓవర్ ఈజీ అవుతుంది తప్ప ఖచ్చితంగా ఇది లాస్ట్ ఎలక్షన్ టీడీపీకి.